జీవీఎంసీ గెస్ట్ హౌస్ గా ఐఏఎస్ అధికారి భవనం జీవీఎంసీ నిధులను అధికారులు తమ అస్మద్దీయులకు అప్పనంగా పంచిపెడుతున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ అధికారి పోల భాస్కర్ భార్య అమరావతి పేరుతో నగరంలోని విశాలాక్షి నగర్లో 5 అంతస్తుల భవనం ఉందన్నారు. ఆ భవనానికి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు రెసిడెన్షియల్ కేటగిరీలో ఇంటి పన్ను విధించి 6 నెలలకు ₹1,350 చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. అయితే సదరు ఐఏఎస్ అధికారి జీవీఎంసీకి చెందిన ఒక అధికారిపై ఒత్తిడి తెచ్చి తన భవనాన్ని జీవీఎంసీ గెస్ట్ హౌస్ గా తీసుకునేలా చేశారని ఆరోపించారు. సదరు ఐఏఎస్ అడగడమే తరువాయి అన్నట్టు జీవీఎంసీ అధికారి ఆ భవనానికి నెలకు 20 లక్షలు అద్దెగా చెల్లిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్, టీడీపీ అధికార ప్రతినిధి పోతనరెడ్డి, జనసేన నేత ప్రసాద్, బీజేపీ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొట్టమొదటి నుంచి కూడా జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ కార్పొరేటర్లు బీజేపీ ఫ్లోర్ లీడర్తో సైతం వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వం, అలాగే జీవీఎంసీ అధికారులు ఒంటెద్దు పోగడలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అక్రమాలు, అవినీతి, దోపిడీని ఎప్పటికప్పుడు ఆధారాలతో బయట పెడుతున్నటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఇంత మండు టెండర్లో విశాఖ నగరవాసులందరూ కూడా, ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా మంచినీళ్ళు లేక దాహార్తితో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకృతి విధ్వంసం ఏదైతే చేశారో దానికి కారణంగా ఇవాళ నీటి నిల్వలు కూడా లేకుండా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ ఓపెన్ చేసినటువంటి సంగతి మీ అందరూ కూడా విదితమే. ఆ ఇనార్బిట్ మాల్ కి జీవీఎంసీ అధికారులు రోజుకి 2 లక్షల లీటర్లు త్రాగునీరు ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల కోసం ఉచితంగా అడ్డగోలు వేస్తున్నారు 3 నెలల నుంచి. ఈ యొక్క వాటర్ ట్యాంక్ 30,000 లీటర్ల వాటర్ ట్యాంక్. ఇది చిన్న వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇవి 5,000 కేర్లు, 3,000 కేర్లు. రోజుకి వీళ్ళు 2 లక్షల లీటర్ల పైగా మంచినీటి విశాఖ వాసులకి తాగునీరు లేక జీవీఎంసీ కమిషనరు నీటి యొక్క సామర్థ్యత తక్కువ ఉందని చెప్పి, కొన్ని ప్రాంతాలు నీటి ఇవ్వలేదని చెప్పి 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు టీఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి ఏదైతే ఈ నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో, త్రాగునీరు ఏదైతే ఉందో వెహికల్ నెంబర్స్ తో సైతం ఆధారాలతో మేము చూపిస్తా ఉన్నాం.